నూరు మంది కొడుకులు రాజు యొక్క పశువులను మొత్తము పాడి పంటలు ధనరాశులు మొత్తము మాయమయ్యను రాజు. ఇది ఏమి చిత్రము, ఏమి ఆశ్చర్యము, ఏ దేవుని యొక్క మహాత్మ్యమని రాజు విలపించుతూ భూమి అందున బరుండి బొల్లాడుతూ ఏడుచుతుండగా వెంటనే ఓహో నేను మాత్రము ప్రొద్దునట్టు ఆ యొక్క గొల్లా పిల్లలు సత్యావ్రతములు గావించి తీర్థ ప్రసాదం తీసుకుని రాగా నేను చేసినందున నాకు ఇంత కష్టము కలిగినదని ఆ యొక్క గొల్ల పిల్లలందరినీ అక్కడికి రప్పించుకొని వారిచే యథావిధిగా మరలా సత్యావ్రతమును గావించుకొని మాటి మాటికి నమస్కారమును గావించి ఓ నారాయణమూర్తి నేను మూర్ఖుడా మూఢుడా అవివేకుడా ధనమదాంధుడా గర్వాంధుండనై నేను ఈ విధంబున నేను ప్రారంభించిన నోము ఇట్లని నాకు తెలియక నేను ఈ విధంబుగా ఆచరించిన దీనని వచ్చిన వాడయ్యను. తీర్థ ప్రసాదం తీసుకుని రాజు ఇంటికి వచ్చే వరకు తన 100 మంది కొడుకులు ధనధాన్య రాసులు పశువులను మొత్తము